సెంట్రల్ లెవెల్లో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసి 100 డేస్ అయింది. మహిళా రిజర్వేషన్ బిల్, జనాభా లెక్కలకు సంబంధించిన ఏర్పాట్లతో పాటు ఇప్పుడు దేశమంతా హాట్ టాపిక్ గా మారిన ఒక విషయం వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే జమిలీ ఎన్నికలు. ఇండియా లాంటి అతిపెద్ద డెమోక్రటిక్ కంట్రీలో పార్లమెంట్ అండ్ అసెంబ్లీ ఎలక్షన్స్ ని ఒకేసారి కండక్ట్ చేయడం ఎంతవరకు పాసిబుల్ అవుతుంది? అసలు బీజేపీకి వన్ నేషన్ అండ్ వన్ ఎలక్షన్ టాపిక్ ఎంతవరకు యూజ్ అవుతుంది? ఇలాంటి మరిన్ని విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోస్ ని చివరి వరకు చూసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. వెల్కమ్ టు మై ఛానల్ థాట్స్ ఆఫ్ ఆచార్య. అసలు జమిలీ ఎన్నికలు అంటే దేశంలో ఒకేసారి పార్లమెంట్ అండ్ స్టేట్ అసెంబ్లీలకు ఎలక్షన్స్ ని కండక్ట్ చేయడం. మున్సిపాలిటీ అండ్ పంచాయతీస్ ని కూడా దీనిలో ఇంక్లూడ్ చేస్తున్నారు. 1947లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1952లో మొదటిసారి దేశమంతటా ఎలక్షన్స్ జరిగాయి. ఆ తర్వాత 1957, 1962, 1967 వరకు జమిలీ ఎలక్షన్స్ దేశమంతా జరిగాయి. 1966లో పంజాబ్ అండ్ హర్యానా డివైడ్ అవడం, కొన్ని స్టేట్స్ లో ముందే అసెంబ్లీ రద్దు కావడంతో అసెంబ్లీ ఎలక్షన్స్ సెపరేట్ అయ్యాయి. 1971లో ఇందిరాగాంధీ పార్లమెంట్ కూడా రద్దు చేయడంతో ఈ జమిలీ ఎలక్షన్స్ ఇండియాలో బ్రేక్ అయ్యాయి. ఆ తర్వాత ఇండియాలో అన్ని స్టేట్స్ కి ఒకేసారి పార్లమెంట్ అండ్ అసెంబ్లీ ఎలక్షన్స్ జరగలేదు. అయితే 1988లో ఎలక్షన్ కమిషన్, 1992లో లా కమిషన్ జమిలీ ఎన్నికలు తిరిగి మళ్లీ స్టార్ట్ చేయాలని సజెస్ట్ చేసినా అది పాసిబుల్ అవ్వలేదు. ఇప్పటికీ ఇండియాలో పార్లమెంట్ అండ్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఒకేసారి జరుగుతున్న స్టేట్స్ లో ఆంధ్రప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా లాంటి రాష్ట్రాలు ఉన్నాయి. అయితే ఫస్ట్ క్వశ్చన్, బీజేపీ ఇప్పుడు ఎందుకు జమిలీ ఎలక్షన్స్ కోసం మాట్లాడుతుంది? 2014లో అధికారంలోకి వచ్చే ముందు బీజేపీ పార్టీ జమిలీ ఎన్నికలు తమ పార్టీ ఎజెండా అని మెన్షన్ చేశాయి. 2024 ఎలక్షన్ మేనిఫెస్టోలో ఈ జమిలీ ఎలక్షన్స్ ని యాడ్ చేశాయి. అందుకే 2023లో మన ఎక్స్ ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారితో ఒక కమిటీ వేసింది. ఈ కమిటీ మార్చి నెలలో ఒక రిపోర్ట్ ని మన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారికి సబ్మిట్ చేసింది. దీనినే కోవింద్ కమిటీ రిపోర్ట్, వన్ నేషన్ వన్ ఎలక్షన్ రిపోర్ట్ అని అంటున్నారు. దీని ప్రకారం ఇండియాలో జమిలీ ఎలక్షన్స్ అనేవి 2 స్టెప్స్ లో అమలు చేయాలి. ఫస్ట్ స్టేజ్ లో స్టేట్ అండ్ పార్లమెంట్ కి ఒకసారి, సెకండ్ స్టేజ్ లో ఇవి జరిగిన 100 డేస్ లో మున్సిపల్ అండ్ పంచాయతీ ఎలక్షన్స్ ని కండక్ట్ చేయాలి. ఇండియాలో 1993కి ముందు ఓన్లీ అసెంబ్లీ అండ్ పార్లమెంట్ కి మాత్రమే ఎలక్షన్స్ జరిగేవి. 1993లో ఇంట్రడ్యూస్ చేసిన పంచాయతీ రాజ్ యాక్ట్ ద్వారా ఇండియాలో పార్లమెంట్ అండ్ స్టేట్ ఎలక్షన్స్ తో పాటు పంచాయతీ అండ్ మున్సిపాలిటీస్ కూడా ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ రిపోర్ట్ లో మెన్షన్ చేసినట్టు ఇండియాలో జమిలీ ఎలక్షన్స్ జరగాలి అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో 15 ఆర్టికల్స్ ని అమెండ్మెంట్ చేయడంతో పాటు టోటల్ 18 ఆర్టికల్స్ ని చేంజ్ చేయాలి. ఇందులో కొన్ని కొత్తగా యాడ్ చేయాలి, కొన్ని ఉన్న వాటిని చేంజెస్ చేయాలి. దీనికోసం 2 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్స్ ని ఇంట్రడ్యూస్ చేయాలి. ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ ద్వారా పార్లమెంట్ అండ్ అసెంబ్లీ ఎలక్షన్స్ కి సంబంధించిన ఆర్టికల్స్ ని చేంజ్ చేయాలి ఆర్ యాడ్ చేయాలి. ఆర్టికల్ 82A, 327, 83 అండ్ 172 యూనియన్ టెరిటరీస్ కి సంబంధించిన ఆర్టికల్స్ ఇందులో చేంజ్ చేయాలి. సెకండ్ అమెండ్మెంట్ బిల్ ద్వారా మున్సిపల్ అండ్ పంచాయతీ రాజ్ కి సంబంధించిన ఆర్టికల్స్ ని చేంజ్ చేయాలి. పార్లమెంట్ అండ్ అసెంబ్లీలకు సంబంధించిన బిల్స్ అమెండ్మెంట్స్ తీసుకురావాలి అంటే లోక్సభ అండ్ రాజ్యసభలో 2/3 మెజార్టీ కావాలి. కానీ పంచాయతీ అండ్ మున్సిపల్ ఎలక్షన్స్ రిలేటెడ్ చేంజెస్ కోసం ఇండియాలో ఉన్న స్టేట్స్ లో 50% కన్నా ఎక్కువ అప్రూవ్ చేయాలి. ఎందుకంటే లోకల్ ఎలక్షన్స్ అనేవి స్టేట్స్ లిస్ట్ కి సంబంధించిన అంశం. ఈ బిల్స్ పాస్ అవ్వాలి అంటే ఒక క్రైటీరియా ఉంటుంది. పార్లమెంట్ అంటే లోక్సభ అండ్ రాజ్యసభలో 2/3 మెజార్టీని సంపాదించాలి. లోక్సభలో 2/3 మెజార్టీ అంటే 543 ఎంపీల్లో 363 ఎంపీస్ దీనికి సపోర్ట్ చేయాలి. ప్రస్తుతం బీజేపీ అండ్ అలయన్స్ 333 ఎంపీల్ని కలిగి ఉంది. అంటే దాదాపు 30 మంది ఇతర పార్టీకి సంబంధించిన ఎంపీస్ దీనికి ఓట్ చేయాలి. బీజేపీకి ప్రీవియస్ గా ఉన్నట్లు ఇప్పుడు లోక్సభ అండ్ రాజ్యసభలో మెజార్టీ లేదు. బీజేపీకి ఎన్డీఏలో 293 మెంబర్స్ వరకు మద్దతు ఉన్నా బీజేపీకి సొంతంగా 240 మాత్రమే ఉన్నారు. టీడీపీ అండ్ ఇతర మిత్ర పక్షాలు ఈ జమిలీ ఎలక్షన్స్ పై ఎలాంటి కామెంట్స్ చేయలేదు. అంటే బీజేపీకి దాదాపు 100 ఎంపీస్ మద్దతు లోక్సభలో అవసరం అవుతుంది. దిగువ సభగా పిలిచే రాజ్యసభలో బీజేపీ అండ్ అలయన్స్ కి 115 ఎంపీస్ అండ్ 6 నామినేటెడ్ ఎంపీస్ కలుపుకుంటే 121 మంది ఎంపీస్ సపోర్ట్ ఉంటుంది. కానీ రాజ్యసభ టోటల్ 250 మెంబర్స్ ఉంటే మన రాజ్యసభలో 2/3 అంటే 164 ఎంపీస్ ఈ బిల్ ని సపోర్ట్ చేయాలి. అంటే దాదాపు 45 మెంబర్స్ షార్టేజ్ ఉంటుంది. సో ఈ బిల్ ని పార్లమెంట్ లో పాస్ చేయడం అంత ఈజీ కాదు. మిత్రపక్షాలని, ఇండియా కూటమిని అండ్ ఇతర పార్టీలని దీనికి ఒప్పించడం అంత ఈజీ కాదు. పంచాయతీ అండ్ మున్సిపల్ ఎలక్షన్స్ ని ఒకేసారి జరపాలి అంటే 29 స్టేట్స్ లో 50% కన్నా ఎక్కువ అంటే 15 స్టేట్స్ వరకు దీనికి ఓకే చెప్పాలి. ఇండియాలో బీజేపీ గవర్నమెంట్ 10 స్టేట్స్ లో ఉంది అండ్ బీజేపీకి సపోర్ట్ చేసే ఇతర పార్టీలు 6 స్టేట్స్ లో అధికారంలో ఉన్నాయి. స్టేట్ లెవెల్లో ఇది ఈజీ అయినా సరే సెంట్రల్ లెవెల్లో ఈ బిల్స్ ని పాస్ చేయడం బీజేపీ చాలా స్ట్రాటజిక్ గా వెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో జమిలీ ఎలక్షన్స్ వల్ల అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జమిలీ ఎలక్షన్స్ మీద నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మా ఛానల్ కి చాలా సపోర్ట్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. సైనింగ్ ఆఫ్ మీ మాధవ్.